ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆదాయం చక్కగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ఒక కొలిక్కి వస్తుంది. తలపెట్టిన ప్రతి పని అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అది ఆశించిన స్థాయిలో ఉండకపోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు గడ్డు కాలం చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, మెకానికల్, ఎలక్ట్రికల్స్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ పరిశీలించుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే కొంత వాయిదా వేయడం అనేది చెప్పదగినది. ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారం అలాగే కొనసాగించి ఏదైనా మార్పులు ఉంటే కొంతకాలం ఆగి చేసుకోవడం చెప్పదగినది. ఫైనాన్స్ పరంగా ఒడిదుడుకున్నప్పటికీ ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి సహోదరు మధ్య సఖ్యత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి కాలం అని చెప్పవచ్చు. తలపెట్టిన ప్రతి పనిలోనూ చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వపరమైన చిక్కులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్ని పనులు ఆటంకాలు వచ్చినా అన్నిటినీ సహనంతో ముందుకు సాగండి. దైవానుగ్రహం తోడు వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం పూట అమ్మవారికి కుబేర కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసినట్లయితే సకల దోషాలు పోయి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.